ఎక్స్‌ప్రెస్ న్యూస్‌కి స్వాగతం. జాతీయ గీతాన్ని మహాకవి శ్రీ బంకిం చంద్ర చటర్జీ రచించి 150 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు శుక్రవారం సంగారెడ్డి పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో సామూహిక గీతాలాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య ముఖ్యాతిథిగా పాల్గొని విద్యార్థులతో కలిసి సామూహికంగా ఆలపించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వందేమాతరం గేయంలోని ప్రతి పదం దేశభక్తి భావనతో నిండి భారతదేశం ఒకటే అని గర్వంగా చెబుతుందని అన్నారు. ఈ గీతం మన దేశ ఐక్యత, సౌభ్రాతృత్వానికి ప్రతీక అని ప్రతి విద్యార్థి ఈ భావనను మనసులో నిలుపుకోవాలని సూచించారు. అలాగే ప్రతిరోజూ పాఠశాలలో వందేమాతరం గేయాన్ని ఆలపించడం ద్వారా విద్యార్థుల్లో దేశభక్తి, క్రమశిక్షణ, ఐక్యత భావాలు మరింత బలపడతాయని కలెక్టర్ పేర్కొన్నారు. విద్యార్థులు ఈ గీతం ద్వారా దేశసేవా స్ఫూర్తిని స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. వందేమాతరం గేయం ప్రతి పౌరుడిలో దేశభక్తి భావాన్ని పెంపొందిస్తుందని, దేశ చరిత్రలో ఈ గేయం విశేష ప్రాధాన్యత కలిగి ఉందన్నారు. కార్యక్రమంలో డియు వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. పిల్లలందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు మనము 150 years ఆఫ్ నేషనల్ సాంగ్ ఆఫ్ ఇండియా వందే మాతరంని కొమెమరేట్ చేసుకుంటున్నాము. రోజు మనం నేషనల్ యాంథమ్ పాడుతూ ఉంటాము, కొన్ని స్కూల్స్లో నేషనల్ సాంగ్ అనేది కూడా మీరు రోజు పాడుతూ ఉన్నారు. కానీ ఈరోజు ఎవరైతే దాన్ని క్రియేట్ చేశారో బంకిం చంద్ర చటర్జీ గురించి గుర్తు చేసుకుంటూ, అలానే నేషనల్ సాంగ్లో ఏవైతే వర్డ్స్ ఉన్నాయో వందే మాత్రం అంటే దర్ ఇస్ వన్ కంట్రీ, యూనిటీ ఆఫ్ ద కంట్రీ అనేది ఎంఫసైజ్ అవుతూ ఉంటుంది.
సో అది అందరూ కూడా మనం చదువుకుంటూ ఉంటాము, బట్ ఈరోజు లెట్ us రిమెంబర్ ఆల్ ఆఫ్ ఇట్ వన్స్ అగైన్ అండ్ పార్టిసిపేట్ ఇన్ దిస్ టుగెదర్. అండ్ ఐమ్ వెరీ హ్యాపీ టు బీ ఇన్ యువర్ స్కూల్ టుడే. ఐ థింక్ చాలా వర్క్స్ ఉన్నాయి. దీని తర్వాత మీరు క్లాసెస్కి వెళ్ళిన తర్వాత కమ్ అండ్ ఇంటరాక్ట్ విత్ యూ ఇన్ యువర్ క్లాస్ రూమ్స్ ఆల్సో. థ్యాంక్ యూ.